ఓరి దేవుడా! ఈ పూజ సామాన్లు కడిగి నా చేతులు అయితే పోతున్నాయి గానీ, అస్సలు తెల్లగానే అవ్వవు. దానికి తోడు ఈ వెండి పట్టీలు కూడా తయారైనయి. షింక్ చూస్తే నల్లగా దెయ్యంలా తయారైపోయింది. అందుకే నేను మెటల్ కాంబో అయితే తీసుకున్నాను. క్లీనెస్ట్ వాళ్ళది సిల్వర్, కాపర్ అండ్ స్టీల్ కాంబో అనమాట. ఇవైతే ఎంత బాగా వర్క్ అవుతున్నాయి అంటే జస్ట్ స్ప్రే చేస్తుంటేనే ఇత్తడి సామాన్లు తల మెరిసిపోతున్నాయి. చూసారు కదా, స్ప్రే చేసి తుడుస్తున్నాను, కడగను కూడా కడగట్లేదు. ఇంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంటే ఎన్ని పూజ సామాన్లైనా ఈజీగా కడిగేసుకోవచ్చు. దానికి తోడు నేను ఇప్పుడు అసలు ఈ సిల్వర్ క్లీనర్ గురించి ఏం చెప్పాలి, లోపల నాప్కిన్ కూడా ఇచ్చారు, వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఆ లిక్విడ్ పోసి 5 మినిట్స్ వదిలేస్తే చాలు, మీకు డిఫరెన్స్ చూపిస్తాను. వెండి పట్టీలు, వెండి పూజ సామాన్లు, వెండి గిన్నెలు, గ్లాసులు అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. అస్సలు లిక్విడ్లో వేసాను, కనీసం నేను బ్రష్ కూడా పెట్టి రుద్దలేదు. ఎంత తెల్లగా అయిందంటే కొత్తది, ఇప్పుడే మనం షాప్ నుండి కొనుక్కొని వచ్చామన్నంత క్లీన్గా ఉంది. మీరే చూస్తున్నారు కదా రెండింటి డిఫరెన్స్. ఇది వచ్చేసి మనకి స్టీల్ అనమాట. సో స్టీల్ క్లీనర్, దీంతో మనం షింక్స్, ట్యాప్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. అస్సలు ఒక్కొక్క ప్రోడక్ట్ అమేజింగ్గా వర్క్ అవుతుంది. సో జస్ట్ స్ప్రే చేసి క్లీన్ చేశాను అంతే. ఎంత బాగా తెల్లగా అయిపోయినాయో. సో మీకు లింక్స్ కావాలంటే కనుక లింక్ అని కామెంట్ చేయండి. యూట్యూబ్లో అయితే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, ఫేస్బుక్లో టైటిల్లో ఇస్తాను. ఈ ప్రొడక్ట్స్ మాత్రం 3 ఉన్నాయంటే చాలు, మన లైఫ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. సో బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్సెస్ చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఇంత బాగా వర్క్ అవుతుందంటే మన పని చాలా ఈజీగా అయిపోయింది. నాకైతే ఈ ప్రొడక్ట్స్ చాలా 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 బాగా నచ్చినాయి. ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వెండి సామాన్లు, పట్టీలు క్లీన్ చేయడం చాలా కష్టం అనుకుంటాం, కానీ దీంతో అయితే చాలా ఈజీనే. సో లింక్స్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్స్ సో మచ్, బాయ్.